బోధన్ మున్సిపల్ పారిశుద్ధ విభాగంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. 30,000 నగదు లంచం తీసుకుంటుండగా ఇన్ఛార్జ్ పారిశుద్ధ అధికారి శ్రీనివాస్తో పాటు జవాన్ సురేష్ గౌడ్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ముజీబ్లను పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన ఎస్ గంగాధర్ అనే వ్యక్తి మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేసేందుకు పారిశుద్ధ అధికారి అయిన శ్రీనివాస్ను ఆశ్రయించాడు. ఉద్యోగం కోసం 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో తన వద్ద అంత డబ్బులు లేవని బతిమాలాడు. కానీ డబ్బులు లేనిది ఉద్యోగం ఇవ్వలేమంటూ చెప్పడంతో 30,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. లంచం అడుగుతుండడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించగా బుధవారం పథకం ప్రకారం డబ్బులు చెల్లించేందుకు వచ్చారు. డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు సేకరించారు. శ్రీనివాస్తో పాటు సురేష్ గౌడ్, ముజీబ్లపై కేసు నమోదు చేసి కరీంనగర్లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసన్నారాణి తెలిపారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.